హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రైట్. ఆ, నిన్న చాలా విలువైన విషయాలు నేర్చుకున్నారని నేను భావిస్తున్నాను. చాలా లోతైన సంగతులు అయితే మనం నేర్చుకోవడం జరిగింది. ఏంటివి అని అంటే వన్ బై వన్ చాలా విషయాలు అయితే మీరు ఆ, ముఖ్యంగా బైబిల్ చదువుతున్నారా అనే కాన్సెప్ట్ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఆ, ప్రతిరోజు బైబిల్ చదివేవారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా విషయాలు డౌట్లు వస్తూ ఉంటాయి. అరే, ఈ సందేహం నాకు ఉంది, అసలు ఏం చేయాలి నేను ఈ విషయంలో, నేను ఎలా ముందుకెళ్ళాలి, నేను ఏ విధంగా ముందుకెళ్తే ముఖ్యంగా ఈ విషయాలు నాకు అర్థమవుతాయి అని చాలామంది సతమతం అవుతూ ఉంటారు. కానీ కొంతమందిని అడుగుతారు, బ్రదర్ నాకు ఈ డౌట్ ఉంది, సో ఇదేంటి అదేంటి అని అడుగుతారు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలియనప్పుడు తప్పించేసుకుంటారు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడిని బయలుపరుస్తాడు, అలాగే ఇంకోటి చెయ్యి అని అంటారు తప్ప వీళ్ళకి సమాధానం తెలియదు అని చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే కొంత ఈగో ప్రాబ్లం అయి ఉండొచ్చు. సరే, ఏదైనప్పటికీ సందేహపడవారి మీద జాలిపడండి అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు జాలిపడండి అన్నప్పుడు కఠినంగా వ్యవహరించవచ్చా? తెలియనప్పుడు తెలియదని చెప్పడం మంచిది. తెలీదు అన్నప్పుడు తెలియదని చెప్పడం మంచిది కదా. తెలుసు కానీ ఇప్పుడు చెప్పను అంటారు కొంతమంది. నాకు చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక అక్కనే ఇదే విషయం అడిగితే, తమ్ముడు నాకు తెలుసు కానీ అది చాలా టైం పడుతుంది, నేను తర్వాత చెప్తాను, రేపు చెప్తాను, ఇలా చెప్తాను అంత, ఇంకా మళ్ళీ చెప్తాను మరి అది. అంటే నాకు తెలుసు, అది దాని సమాధానం తెలుసు. బట్ వన్ థింగ్, అక్క దగ్గర నుంచి వేరే కోణం ఏమైనా వస్తుందేమో నేర్చుకుందాం అన్నట్టుగా నేను అడిగాను. బట్ ఆమె సమాధానం ఇవ్వలేదు. రేపు చెప్తాను, ఎల్లు చెప్తాను అంతే, ఇప్పటికీ చెప్పలేదు. ముఖ్యంగా సమాధానం ఉంటే రేపు ఎల్లుండి అక్కర్లే, ఇప్పుడే చెప్పచ్చు. ముఖ్యంగా సమాధానం అనేది చాలా ఈజీగా చెప్పచ్చు తెలిస్తే. తెలియనప్పుడు ఇక రేపు ఉండని చెప్పుకోవాలి అంతే. సరే, ఇప్పుడు నేను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ ఒకటేంటంటే సత్య విషయమే ఆసక్తి కలిగి నమ్మకంగా కొనసాగాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మొదటగా బైబిల్ చదువుతారు. అందులో ఏముంది పరిశీలించాలి, నేర్చుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆసక్తి మనలో లేదో ఆటోమేటిక్గా బైబిల్ చదవాలని ఆలోచన రాదు, వాక్యం వినాలని ఆలోచన రాదు. ఏదో నామకార్థంగా వెళ్తాం, చర్చ్కి కానుకేసేస్తాం, వచ్చేస్తాం అన్నట్టు ఉంటారు తప్ప నేర్చుకోవాలి, అనేకులు నేర్పించాలి, అనేకులు సత్యవంతులుగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన రావు. సరే, ముఖ్యంగా ఎప్పుడైతే బాగా చదవాలి బైబిల్ని అని మనం అనుకుంటాం బలంగా, ఖచ్చితంగా దేవుడి ద్వారాలు తెరుస్తారు. ముఖ్యంగా నేను 7వ తరగతి 8వ తరగతి అప్పుడే ఆదికాండం నుంచి ప్రారంభించాను. అంటే ఎందుకు అప్పుడే స్టార్ట్ చేసానంటే కనుక, ముఖ్యంగా నాకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవాలి. ముఖ్యంగా బైబిల్ అసలు ఏముంది, రకరకాల బోధలు జరుగుతున్నాయి, మరి వాళ్ళు చెప్పేది అలాగే ఉందా లేదా. ఫస్ట్ నా థాట్ ఇదే, అసలు వాళ్ళు చెప్పేది అలాగే ఉందా లేదా, లేదంటే వేరే వేరే వచనాలు ఏం చెప్పేస్తున్నారు వీళ్ళు అనే ఆలోచనలే ఫస్ట్. కానీ చదివినా నాకు అర్థమయ్యేది కాదు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పేది అది కరెక్ట్ కాదు, బట్ వన్ థింగ్, అక్కడ వచ్చిన చూపించి, ఇదిగో నేను చెప్పింది కరెక్టే అన్నట్టు చూపించేవారు. ముఖ్యంగా అంత వచనాలు పరిజ్ఞానం అయితే నాకు అప్పటికి లేదు. నిజమేనేమో అనుకున్నాను నేను చాలాసార్లు, నిజమేనేమో అంతేనేమో అనుకున్నాను. ఒక అబ్బాయి అదేంటి దేవుడు మోషేని ఇప్పుడు నాకు 2 సందర్భాలు కనపడ్డాయి. 2 సార్లు ఆయన మాట్లాడాడు ఏమని, ఒకసారి కొట్టమన్నాడు, ఇది క్లియర్, ఒకసారి మాట్లాడమన్నాడు, అది క్లియర్. కానీ నేను ఇలా చెప్పేదానికి ఈ సందర్భం కూడా ఉంది బ్రదర్, అది ఉందా చెప్తూ మానేసి అలాగా అని చెప్పేసి అంటే బుకాయించేసే విధంగా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు 2 సందర్భాలు ఉన్నాయి, ఆ సందర్భంలో అన్నాడు అనుకుందాం, అయిపోయింది, క్లోజ్. అలా చెప్పకుండా ఏవాడు చెప్పండి నీకు అని ఒక అబద్ధాన్ని రుద్దేసేలాగా చాలామంది తయారయ్యారు. సరే, ఈ విషయాలు మనకి ఎప్పుడు అర్థమవుతాయి? ఇప్పుడు ఎవడో ఏదో అబద్ధం చెప్పేసి వెళ్ళిపోయాడు, సరే చెప్పేసాడు అనుకుందాం. ఈ విషయాలన్నీ మనకెప్పుడు అర్థమవుతాయి అని అంటే బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం బైబిల్ చదవమో వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండమో ఆటోమేటిక్గా ఎవడేం చెప్పినా నమ్మేస్తాం, అదే నిజం అనుకుంటాం. ఇప్పుడు అదే సందర్భంలో ఈ రోజున చాలామంది జనపాపం ఉందే అంటున్నారు. మరి బైబిల్ ప్రకారం ఏంటి? లేదు, జనపాపం లేనుగాక లేదు, పుట్టుకతో మనం పాపలం కాము. బైబిల్ చాలా క్లియర్గా ఉంది అది ఆ మాట.
చాలామంది అరే జనపాపం ఉంది బైబిల్లో నిరూపిస్తాం అంటారు. ఏ విధంగా నిరూపించలేరు. అసలు ఎక్కడ లేదు జనపాపం ఉందని. ప్రసంగి గ్రంథం 7:29 దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను అంటున్నాడు. మరి యథార్థవంతులుగా అంటే పరిశుద్ధులుగానే పుట్టించాడు ఆయన. ఆయన దగ్గర ఏ తప్పు లేదు, ఆయన పరిశుద్ధంగానే పుట్టించాడు. వారే వివిధమైన అంతలా కల్పించుకుని దారి తప్పిపోతున్నారు. ఇది చాలా క్లియర్గా ఆయన రాయించాడు. ఇప్పుడు ఆయన మీద తప్పు అంటారు. ఒకవేళ ఆయన పాపగానే పుట్టించుంటే మరలా మీరు నా కోసం పరిశుద్ధంగా బ్రతకండి అనే అధికారం ఆయనకి లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకు? ప్రభా పుట్టించింది నువ్వు నా పాపగా పుట్టించావు, ఇప్పుడు ఆ పాప నేను మారలేకపోతున్నాను. ఇప్పుడు తప్పెవరిది? మీది. ఇప్పుడు మళ్ళీ నేను పరిశుద్ధంగా బ్రతకుంటే ఎలా కుదురుద్ది? కుదరదు. నేను పాపం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మీరు నేను పాపగా పుట్టించారు కాబట్టి, నేను జన్మతః పాపిని కాబట్టి ఇప్పుడు నేను పాపం ఆడడం కుదరదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఆయన ఇస్తాడా? ఇవ్వనుగాక ఇవ్వడు. ఎందుకు మీరు వక్రీకరించి మాట్లాడుతున్నారు? జన్మ పాపం అనేది లేనుగాక లేదు. ఇది క్లియర్. అలా కాదు ఉంది అనంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదంటే లైవ్లోకి రండి, కూర్చొని మాట్లాడేసుకుందాం. ఒక్క రోజుతో అయిపోదు లైవ్. మీకోసం అవసరమైతే ప్రతిరోజు పెడతాం లైవ్ని, మాట్లాడదాం. మీ దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉంటే రండి మాట్లాడదాం, తప్పేముంది? అంతేగాని ఉందని డబ్బా కొట్టేసుకున్నది మాత్రాన బైబిల్ ఒప్పుకోదు. జనపాపం లేదో చాలా క్లియర్గా చెప్తుంది. మీరు దాన్నే నమ్మాలంటుంది. దేవుడు యథార్థవంతుడు కనుక మనల్ని కూడా యథార్థవంతుడుగానే పుట్టించాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధంగానే పుట్టించాడు. అంతేగాని దేవుడు మన పాపగా పుట్టించలేదు. ఆదాము పాపం మనల్ని ఏమి చేయదు. ఆదాం పాపం ఆదాందే, మన పాపం మనదే. మనం ఎదిగే కొద్దీ చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి నేర్చుకున్న దాన్ని బట్టే ఈ పాపంలన్నీ జరిగించి పాపలు అవుతున్నాం తప్ప ఆదాం పాపం మనకేమీ రావట్లేదు, రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చాలామంది వాక్యం తెలియక బైబిల్ చదవక దారి తప్పించేస్తున్నారు. చాలామంది ఇప్పటికే నమ్ముతున్నారు. ఏమని? అరే జనపాపం ఉంది అంటే మేము జనతా పాపలం ఇదే ఫిక్స్ అయిపోరు. ఇక బైబిల్లో ఏముంది, చదువుదామా వద్దా, అసలు ఈ ఆలోచనలో లేరు. బైబిల్ చదువుతున్నా తెలిసేది. ఎక్కడైనా జనపాపం ఉంది, మీకు మిమ్మల్ని జనతా పాపలుగా పుట్టించానని ఎక్కడైనా ఆయన రాయించాడు? అసలు ఎక్కడైనా రాయించాడా? పోనీ నేను జన్మతః పాపినని ఎవరైనా భక్తులు ఎవరైనా మాట్లాడా? ఒక్కళ్ళు చూపించండి. ఒక్కళ్ళు కూడా ఉంటారు. ఏదో మొత్తానికి గదివేద్దాం, మాట్లాడేద్దాం అంటే అయిపోద్దా? ఎక్కడ సందర్భం సంబంధించి ఏ మాటలు ఉండవు. ఏదో పుట్టించుకోవాలి కొన్ని మాటలు పుట్టించుకుని అలా కాబట్టి ఇలా అని అర్థం, అలా కాబట్టి ఇలా అంటానికి బైబిల్ ఒప్పుకోదు. దానికి ఇంకో సమాధానం ఉంటుంది బైబిల్లో. కాబట్టి ఏదో వక్రీకరించేద్దాం, మాట్లాడేద్దాం అంటే అవ్వదు. సబ్జెక్ట్ కావాలి. అంటే సత్య సంబంధమైన ఆలోచనతో నింపబడినప్పుడు వాక్యానికి సమాధానం చెప్తుంది. వాక్యం నుంచి ఏదైనా సందేహం వచ్చిందా? వాక్యంలోనే సమాధానం ఉంటుంది. నేర్చుకోవాలి, చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. చదివినప్పుడు విషయాలన్నీ బయటకు వస్తాయి. నేను బైబిల్ చదవను, ఎవడు చెప్తాను నమ్మెత్తానంటే ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతారు. ఎవడైనా సరే పాతాళానికి వెళ్ళిపోతాడు. దేవుని మనసు తెలుసుకోకుండా, దేవుని ఆలోచనలు తెలుసుకోకుండా నేను ఎవడు చెప్తాను నమ్మెత్తానంటే వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. అర్థమవుతుంది. అరే ఈ సందర్భం ఎలా ఉంది కదా, ఈయన ఎలా చెప్తున్నాడు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలా అర్థమైన తర్వాత ఎప్పుడైతే వాక్యాన్ని వక్రీకరిస్తున్నారో వాళ్ళని ఎదిరించి మాట్లాడగలుగుతాం. సార్ మీరు చెప్పిన వచనం ఎలా ఉంది, కానీ బైబిల్ ఏమో ఇలా ఉంది. మీరు దాన్ని వక్రీకరించేసి అది చేసేసి ఇచ్చేసి అది చేసి మొత్తం ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు, కానీ అయ్యే పనిగా కనపడతలేదు. మరి ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? కొంచెం నేను గట్టిగా చెప్పమంటారా అని అంటే, నాయన ఈ విషయంలో పొరపాటు అయిపోయిందని ఒప్పుకునే అవకాశం ఉంది, లేదు గదమని చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకవేళ వాక్యాన్ని వక్రీకరిస్తే ఎవరిని వదలొద్దు. నేను చెప్తున్నా కదా, ఎవరిని వదలొద్దు. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు. సంఘం అనగేంటి? దేవుని ఇల్లు. దాన్ని పాడు చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ ఎవడైనా వచ్చాడా, క్రీస్తు సైనికులుగా మనం పోరాడాలి, వాక్యాన్ని బట్టి యుద్ధం చేయాలి. అంటే కర్రలతో కత్తులతో కాదు యుద్ధం అంటే, వాక్యంతోనే యుద్ధం చేయాలి. నువ్వు చెప్పిన తప్పు, సత్యం అలా చెప్తుంది, ఎందుకు జనాల్ని నువ్వు దారి తప్పిస్తున్నావు అని గట్టిగా యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేసే విధంగా మనం బలంగా తయారవ్వాలి. వాక్యాన్ని బలంగా నింపుకోవాలి హృదయంలో. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రతిరోజు బైబిల్ చదువుతూ రోజు మరింత పరిపూర్ణతకు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రియ సహోదరుడిగా
మీ క్షేమాన్ని కోరుకుంటూ మీరు మరింత బలంగా వాక్యం వర్ధిల్లాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి శ్రేష్టమైన సంగతులు నేర్పిస్తూ వచ్చిన రీతిని బట్టి మరింతగా కృతజ్ఞత చేసిన తండ్రి మీ నామమున వేడుకొనుచున్నాను గాక. ప్రభా, ఈరోజు చాలామంది వాక్యం చదవక ఎరుగక ఎవరైతే చెప్తే వదన నమ్మేస్తున్నారు ప్రభా. అలా కాకుండా ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను. ఇక్కడి నుంచి ప్రతి విషయాన్ని బాగా గ్రహించలేను. ఒకళ్ళు ఎవరైనా తప్పు చెప్తున్నారు వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ మీ సైనికులుగా తయారవడానికి మీ పరిశుద్ధాత్మ సాయం మాకు అందించమని పెట్టుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైనా ప్రభు రక్షకుడునైనా క్రీస్తు యేసు శాశ్వతంగా ఉత్తమమైన నామములో ఈ ప్రార్థన మనం పెట్టుకుని పరలోకి తండ్రి. ఆమేన్. వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. దేవుని చిత్తం అయితే మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేవుడు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.